మనతో పాటుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో పోచారం పిఎస్లో ఇరిగేషన్ ఈ పరమేశ్వర్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏంటి పరమేశ్వరు గతంలో ఇచ్చినటువంటి అధికారికి సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు మీ పైన కేసు పెట్టడం జరిగింది. అసలు ఎందుకు మీ పైన కేసు పెట్టారనుకుంటున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా మీద ఇన్స్టిట్యూషన్స్ మీద కేసు పెట్టిన దాంట్లో బఫర్ జోన్లోకి అనురాగ్ విద్యా సంస్థలు ఎంక్రోచ్ అవుతున్నాయని చెప్పాడు. 2017లో వాళ్ళు క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు అందరిచ్చిన పర్మిషన్ల ప్రకారం వారిచ్చిన ఎక్కడైతే చూపించిండ్రో దాని దగ్గరనే మనం గీత గీసి దాని తర్వాత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి ఇలా కట్టుకున్నాం. వారిచ్చిన కంప్లైంట్ మీరు చూడండి, దానికి ఏమీ పత్రము లేదు, నోటిఫికేషన్ లేదు, ఎంత ఎక్స్టెంట్ ఉందని లేదు. నేను ఇవాళ కూడా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చెరువు భాగంలో 1 ఇంచు, 1 మీటర్ కాదు, 1 ఫీట్ కాదు, 1 ఇంచు కూడా నా దాంట్లో ఉంది అక్కడ నిర్మాణం జరిగిందంటే మీ సాక్షిగా, విలేకరుల సాక్షిగా అధికారులు వచ్చి సర్వే చేసి ఇగో నీది ఇట్లా ఎక్కువ ఉన్నది, చెరువు భాగం నీ దాంట్లో ఉందని చెప్పి చూపిస్తే వెంటనే అర్ధగంటలో వాళ్ళెవరు చెప్పకుండానే నేనే మొత్తం కూడా కొట్టేస్తా. కానీ హైడ్రా అట్లా వ్యవహరించట్లేదు కదా. నిన్న ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నాగార్జున ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీస్ లేకుండా పూర్తిగా కూల్ చేశారు, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. స్టే ఉన్నదనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మీ విషయంలో కూడా అట్లాంటి పనే హైడ్రా చేయదని చెప్పేసి ఎందుకు అనుకోవద్దు? హైడ్రా ఆ విధంగా చేస్తుందనే రాజకీయ కక్షలతో ఇవాళ విద్యా సంస్థల్ని, హాస్పిటల్ని ఇవాళ అవి బఫర్ జోన్లో లేకున్నా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి కొలగొట్టే ప్రయత్నం చేస్తే అది సరైనది కాదనే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్ళాం. కోర్టు కూడా అన్ని పరిశీలించి నోటీస్ ఇచ్చి చేయమని చెప్పిండ్రు. కోర్టు చెప్పిన దాన్ని అధికారులు పాటిస్తారని చెప్పే నమ్మకం ఉన్నది. చట్టం మీద నాకు నమ్మకం, పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నాకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ప్రజెంట్ చేస్తా. మీ సాక్షిగా అయినా, అధికార సాక్షిగా అయినా, ఒకవేళ మా తప్పు ఉన్నట్లయితే నేనే కూలగొట్టుకుంటున్నా అని చెప్పి మీ ద్వారా కూడా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు హైడ్రా కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, మీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చి ఏదైనా సర్వే చేయడం జరిగిందా? లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఈ విషయంలో మీ దగ్గరికి వస్తున్నామని చెప్పి? మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మా దగ్గరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి 2 రోజులు తిరిగారు. వాళ్ళే చెప్పారు. 22వ తారీఖు మేము మొత్తం అడుగుతుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఊరికేనే వచ్చినామని చెప్పారు. కానీ వాళ్ళ రిపోర్ట్లో ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దానిలో 22వ తారీఖు మొత్తం తిరిగినామన్నారు. 23వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి మా ఏరియాలో తిరిగినప్పుడు, మా ల్యాండ్లోకి వచ్చినప్పుడు కనీసం చెప్పాలి. చెప్పకుండానే మొత్తం కూడా వాళ్ళు చేసి ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసేదాకా పట్టుబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అని. అసలు నా భూమిలో నేను బిల్డింగ్ కట్టుకున్నా, నేను ఎక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలే. ఏ చెరువులోకి మీరు కూడా ఇవాళ వెళ్ళి చెరువు యొక్క ఎఫ్టీఎల్ ఎక్కడుంది, బఫర్ ఎక్కడుందని మీరు చూడొచ్చు. అది ఓపెన్, నేను ఆపితే ఆగేది కాదు, చూసుకోవచ్చు. నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నా. నా భూమికి సంబంధించిన 813 సర్వే నెంబర్లో 10 మీటర్లు నేను వదిలిపెట్టి సెట్ బ్యాక్స్ ప్రకారం కట్టుకున్నా తప్ప మీరు ఎప్పుడైనా విజిట్ చేసి చూసుకోవచ్చు. మీరు కక్ష సాధింపు అంటా ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా అధికార పార్టీలోకి రమ్మని ఎవరైనా ఫోర్స్ చేస్తూ ఉన్నారా? ఇక్కడి నుంచి అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందా? మీ పైన కేసులు జరిగాయని చెప్పేసి ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నారు. మీ ఇన్స్టిట్యూషన్స్ పైన, మీ భార్య, మీ ఫ్యామిలీ పైన కూడా కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నటువంటి మాట. మిమ్మల్ని లోపరుచుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? ప్రతినిత్యం 9 నెలలుగా రోజు బెదిరించడమే జరుగుతున్నది. ప్రతి వ్యక్తి కాలేజీకి ఎవరో ఒకరు వచ్చేసి అలా బెదిరించడం. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, రకరకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి రోజు ఏదో ఒకటి సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు తెలియకుండానే సర్వేలు చేసుకుంటూ పోతుంటారు. మాకు తెలియకుండానే ఆఫీస్లోకి చొరబడి ఆఫీస్లో ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటారు. నువ్వేమన్నా ఆధారం ఉందా అంటే లేదు, మాకు ఇట్లా ఇంటెలిజెన్స్ వచ్చినాం, విజిలెన్స్ నుంచి వచ్చినాం, ఇస్తావా అయ్యవా అని చెప్పేసి బెదిరించే పని చేస్తున్నారు. 9 నెలల నుంచి చూస్తున్నాం. అక్కడ కేసులు కూడా నా మీద, నా భార్య మీద, కొడుకు మీద కూడా పెట్టిండ్రు. మేము ఎవరినో కొట్టినామని, ఎక్కడ కొట్టినాం, ఎప్పుడు కొట్టినాం, ఎవరిని కొట్టినామని లేదు. మేము కొట్టినామని చెప్పేసి అంటే వాళ్ళు కేసు పెట్టేస్తారు. అరే మమ్మల్ని కొట్టడానికి వచ్చిందని చెప్పేసి అంటే మా వాదన వినరు. నేను ఇంతవరకు ఇటువంటి చూడలే. 20 సంవత్సరాలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యా సంస్థలు నడిపినాం. కానీ ఈ విధంగా విద్యా సంస్థలు మా దాంట్లో సీట్లు తగ్గించడం, మా బిల్డింగ్స్ను కొట్టేయాలనుకోవడం, ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం,
ఏది ఏమైనా ఇప్పటివరకు 25 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థలు అదే విధమైన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మా జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉచిత వైద్య సేవలు కూడా కొనసాగిస్తా. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఖచ్చితంగా మా ఆస్తులు మొత్తం కూడా అమ్మైనా కూడా ఏదైతే నేను చెప్పినో అవన్నీ కూడా కొనసాగిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రంగనాథన్ కలవడం కానివ్వండి, లేకపోతే ఓపెన్ లెటర్ అలాంటి విడుదల చేయడం కానివ్వండి, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే హైడ్రా అనేది పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తూనే వెళ్తా ఉంది, ఎలాంటి నోటీసులు లేవనేటువంటి మాట కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు అలాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా? నేను వారికి డైరెక్ట్గా చెప్పడం అనేది అధికారుల ద్వారా చెప్తున్నాం. వారి ఆఫీస్ కూడా నేను పంపిస్తాను, డాక్యుమెంట్స్ అని కూడా పంపిస్తాను. ఖచ్చితంగా పరిశీలిస్తారని చెప్పేసి నమ్మకం నాకున్నది. ఎందుకంటే ఎఫ్టీఎల్లో వస్తే ఇబ్బంది ఉంటుంది, బఫర్ జోన్లో వస్తే నిజంగానే ఆ బఫర్ జోన్ మాదా వాళ్ళదా అని కూడా తెలుస్తుంది. ఆ బఫర్ జోన్ వాళ్ళు చెప్పే బఫర్ జోను మాది మాత్రమే. కాబట్టి మా దానిలో బఫర్ జోన్ లేదని మాకు ఇచ్చిన తర్వాత మేము చేసినాం. కాబట్టి ఒకసారి అన్ని పత్రాలు ఇచ్చిన తర్వాత కట్టిన తర్వాత ఇవాళ కాదు అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారికి పంపిస్తా, వారు చూస్తారని చెప్పే నమ్మకం నాకుంది. ఇది పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రతీకార చర్యగానే జరుగుతూ ఉంది. ఇది ఇన్స్టిట్యూషన్స్ అలాగే హాస్పిటల్స్ మీదకి రాకూడదనేటువంటి ఒక మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.